నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు, చాలా సందర్భాలలో మనం యూరప్ ట్రిప్ గురించి మాట్లాడుకున్నాం. అవునండి. అండ్ ఒకవేళ ఈ వీడియోనే ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నారనుకోండి, వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మనం. అవునండి. ఎందుకనంటే యూరప్ వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఒక కల, అవునండి. డ్రీమ్ అది. ఎవ్వరైనా సరే వెళ్ళాలనుకుంటారు. యెస్. కానీ అది అందరికీ సాధ్యమా అంటే కొంచెం ఇంపాసిబులే. బట్ ప్లాన్ చేసుకుంటే మాత్రం చక్కగా, హాయిగా, హ్యాపీగా వెళ్ళొచ్చేయొచ్చు. అవునండి. కదా! అవునండి. సో, ఒకసారి యూరప్ ట్రిప్ గురించి చెప్తారా? మీరన్నట్టు యూరోప్ అనేది ఒక డ్రీమ్ వరల్డ్ లాంటిదండి. హ్మ్. ఎందుకంటే యూరోప్ కాంటినెంట్‌లో మొత్తం మనకి టోటల్ 44 కంట్రీస్ దాకా ఉన్నాయండి. 44 కంట్రీస్. 44 కంట్రీస్. అంటే యూరోప్ అనేది ఒక కాంటినెంట్. ఒక హ్మ్. ఖండం మనకు తెలిసిందే. ఆ ఖండం గూడా అన్నిటికన్నా చిన్న ఖండం ఆస్ట్రేలియా. హ్మ్. దాని తర్వాత వచ్చేది యూరప్. అంత చిన్న ఖండం అయినా గూడా అన్ని కంట్రీస్‌లో గూడా ప్రతి ఒక్క కంట్రీకి ఒక్కొక్క యూనిక్ కల్చరు, ఒక యూనిక్ ఆర్ట్, ఒక యూనిక్ విజిటింగ్ ప్లేసెస్ అన్నీ ఉన్నాయి. హ్మ్. సో, అందులో ఏంటంటే మనము యూరప్‌లోనే మోస్ట్ విజిటింగ్ ప్లేసు, ఇక్కడ మోస్ట్ పాపులేటెడ్ ప్లేసు, అలానే స్మాలెస్ట్ కంట్రీ ఇవన్నీ గూడా మనము ఈ ప్యాకేజ్‌లోకి తీసుకొనొచ్చాం. హ్మ్. అంటే 'ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్' యూరప్ టూర్‌ని ఒక యూనిక్ ప్యాకేజ్‌గా టోటల్ ఒక 9 కంట్రీస్ కలిపి ప్యాకేజ్ తీసుకొనొచ్చింది. ఓకే. ఫస్ట్ మనం యూరప్ అనేది ఒక డ్రీమ్ ఎలా అవునండి. ఉంటుందో, వెంటనే ఒక భయం ఉంటుంది వీసా కోసం. అవునండి. దీనికి షెంజెన్ వీసా తీసుకోవాలి. కరెక్ట్ అండి. అదంత ఈజీ కాదు ఆ యెస్. ప్రాసెస్ అంతా. యెస్. యెస్. మనకేమనిపిస్తదనంటే అంటే చాలా మంది వేరే వేరే ట్రావెల్స్ త్రూ అప్లై చేసి వీసా రాక అబ్బా! ఇది మన వల్ల కాదు అని వదిలేసుకున్న వాళ్ళని కూడా నేను చూసాను. అవునండి. బట్ కరెక్ట్. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ స్పెషాలిటీనే అది. అవునండి. వీసా ప్రాసెస్ అంతా మీ షోల్డర్స్ పైనే యేసుకుంటారు. కరెక్ట్ అండి. బట్ కొంచెం ముందు చెప్పాలేమో కదా! యెస్ అండి. అంటే, ఒకసారి ఆ ప్రాసెస్ కోసం అంటే చెప్పండి. యాక్చువల్‌గా మనకి వీసా ప్రాసెసు షెంజెన్ వీసాకి ఆల్‌మోస్ట్ ఒక 15-20 డేస్ పడుతుందండి. ఓకే. సో, దానికి సంబంధించి 'ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్' కస్టమర్ మా దగ్గరికి వచ్చి, నేను యూరప్ వెళ్ళాలి అని అడిగితే ఫస్ట్ అడిగేది డాక్యుమెంటేషన్ పార్ట్ అడుగుతారు. అంటే మాకు ప్యాకేజ్ కాస్ట్ ఇంతవుతుంది. అవన్నీతో పాటు ఏంటంటే ఒక డాక్యుమెంటేషన్ మీకు ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయా? అంటే సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్. సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌లో గూడా బిజినెస్‌కి ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఎంప్లాయీ అయితే ఏ డాక్యుమెంట్ కావాలి? పెన్షనర్ అయితే ఏ డాక్యుమెంట్ కావాలి? అలా కాకుండా ఈ హౌస్ వైఫ్స్ అయితే ఏ డాక్యుమెంటేషన్ కావాలి? ఇవన్నీ కూడా మాకొక ఎక్స్‌పర్ట్ వీసా టీమ్ ఉందండి. ఆ వీసా టీము మొత్తం ఈ డాక్యుమెంటేషన్ పార్ట్ అంతా కూడా ముందే కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే మనకి వీసా లేనిదే వెళ్ళలేం. హ్మ్. మనం ఫ్లైట్ టికెట్ కొనుక్కోవచ్చు, అక్కడ అట్రాక్షన్స్ బుక్ చేసుకోవచ్చు, హోటల్స్ బుక్ చేసుకోవచ్చు, అన్నీ బుక్ చేసుకోవచ్చు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వీసా. అందుకని 'ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్' మీరన్నట్టు 'ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్సే' దాని గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. శ్రద్ధ తీసుకొని 99.9% సక్సెస్ రేట్‌తో మన వీసాస్ అన్నీ గూడా మనమే దగ్గరుండి డాక్యుమెంటేషన్ ఇప్పించి, అలానే మనమే ఆ పాస్‌పోర్ట్స్ కలెక్ట్ చేసుకొని, మళ్ళీ తర్వాత ఆ వీసా వచ్చిందా లేదా అని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేసుకుంటుందండి. సో, ఇంకా ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అస్సలవసరం టెన్షన్ లేదు. అంతకన్నా లేదు. ఆ అస్సలవసరం లేదు. భారం అంతా మీదే. యెస్. ఓకే. ఇక్కడికొక క్లారిటీ వచ్చేసింది మాకు. ఆ! సో, ఇప్పుడు మేము యూరప్ వెళ్ళాలి అనుకుంటున్నాం. హ్మ్. ఏంటి యాక్చువల్‌గా ప్యాకేజ్? నేను ఇందాక చెప్పినట్టు యూరోప్‌లో గూడా మెయిన్ కంట్రీ ఒక 9 కంట్రీస్ ఉన్నాయి. యాక్చువల్‌గా ఏంటంటే యూరోప్ మొత్తం గూడా సెంట్రల్ పార్టు, తర్వాత నార్త్ పార్టు, ఈస్ట్ పార్ట్ అనేది ఉంటుంది. ఒకవైపేమో స్కాండినేవియన్ కంట్రీస్ ఉంటాయి. ఒకవైపేమో మనకి స్పెయిన్ అండ్ పోర్చుగల్ ఉంటుంది. ఒకవైపేమో బాల్టిక్ కంట్రీస్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా మన సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద యూరప్. మెయిన్ కంట్రీస్ అన్నమాట యూరోప్‌లో. అవేంటంటే మనకి ఫ్రాన్సు, బెల్జియం, నెదర్లాండ్సు, హ్మ్. జర్మనీ, లిచెన్‌స్టైను, ఆస్ట్రియా, తర్వాతొచ్చేటికి మనకి స్విట్జర్లాండు, ఇటలీ, ఇందాక నేను చెప్పిన స్మాలెస్ట్ కంట్రీ వాటికన్. అంటే ఓహ్! మోస్ట్ పాపులర్ కంట్రీ వచ్చేటికి ఫ్రాన్స్. హ్మ్. మోస్ట్ మన యూరోప్‌లోనే మోస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీ జర్మనీ. అలానే స్మాలెస్ట్ కంట్రీ వాటికన్. అన్నీ కవర్ చేసేస్తాం. ఇవన్నీ కూడా కవర్ చేస్తున్నాము ఈ యూరప్ ప్యాకేజ్‌లో. అండ్ మార్నింగ్ ఒక కంట్రీలో బ్రేక్‌ఫాస్ట్ చేసామనుకోండి. యెస్. లంచ్ మనం వేరే కంట్రీలో చేస్తామేమో. అవునండి. అవునండి. అంతే అట్లానే గదా! ఉంటుంది. అట్లానే ఉంటుందండి. ఐటినరీ ఎట్లా ఉంటుంది? యెస్. యాక్చువల్‌గా ఐటినరీ వచ్చేటి మనకి 12 నైట్స్, 13 డేస్ ప్యాకేజ్ అండి ఇది. కొంచెం లాంగ్ ట్రిప్. ఆ! ఆఫ్‌కోర్స్. ఎందుకంటే చెప్పాను గదండీ! మనం 9 కంట్రీస్ కవర్ చేసుకోవాలి. హ్మ్. ఈ 9 కంట్రీస్ కూడా ఒకటి ఆల్‌మోస్ట్ బోర్డర్ కంట్రీస్ అంటారు. ఏంటంటే ఒకటే షెంజెన్ వీసా. సో, మనకి ఫస్ట్ విజిట్ జేసేది మనం ఫ్రాన్స్ అండి. ఫ్రాన్స్ కంట్రీలో గూడా మోస్ట్ అంటే
మీరు గనక ప్రపంచం మొత్తంలో ఎక్కువ మంది విజిట్ చేసిన ప్లేస్ ఏదంటే పారిస్. హ్మ్. సో, ఫస్ట్ మనం అక్కడికే పారిస్‌కెళ్తాం. ఫస్ట్ అక్కడికే. ఫస్ట్ మీరు అక్కడికెళ్తాం. చెప్తుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ! పారిస్‌కెళ్తాం. పారిస్‌లో గూడా మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ వచ్చేటికి ఈఫిల్ టవర్. హ్మ్. సో, ఈఫిల్ టవర్ మనం విజిట్ చేస్తాం. తర్వాత అక్కడ మనకి ఫ్రాన్స్ సిటీ టూర్ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఫ్రాన్స్ సిటీ అంతా గూడా. అందులో మీరు గూడా ఈ ఫ్రాన్స్‌లో ఎట్లా అంటే మనకి బహుళ అంతస్తుల బిల్డింగ్‌లు లేవు. అపార్ట్మెంట్స్ అనేవి లేవు. అంతా కూడా ఒకటే హైట్‌లో ఉంటాయి బిల్డింగ్స్ అన్నీ గూడా. వాళ్ళకి వాళ్ళు హేట్ చేస్తారు. మనకి అంత పెద్ద బిల్డింగ్స్ అంటే. అందులోను ఈఫిల్ టవర్ కట్టినప్పుడైతే మరీ హేళన చేశారు అక్కడ. అంటే ఇంత హైట్‌లో బిల్డింగ్ కడుతున్నారు మీరు. అందుకని మీరు ఎక్కడ చూసినా పారిస్ మొత్తంలో ఒక్కటో, రెండో ఉంటాయి మీకు ఈ ఎక్కువున్న అపార్ట్మెంట్స్ టైప్‌లోయి. అంటే 20 ఫ్లోర్స్, 30 ఫ్లోర్స్ ఈ మొత్తం కూడా 3-4 ఫ్లోర్స్ మొత్తం పారిస్ అంతా కూడా మీకు. హ్మ్. సో, ఆ పారిస్ సిటీ టూర్‌లో మనము చక్కగా ట్రఫాంగులర్ స్క్వేరు, తర్వాత సిటీ టూరు అంటే ఆ సిటీ టూర్‌లో గూడా మనకి ఫ్రెంచ్ రివల్యూషన్ వచ్చే ప్లేసెస్ ఉన్నాయండి అక్కడ. ఫ్రెంచ్ రివల్యూషన్‌లో పార్టిసిపేట్ చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ బిల్డింగ్సు, సెంటర్స్ ఉన్నాయి. దాని తర్వాత మనకి మోస్ట్ బ్యూటిఫుల్ బ్రిడ్జ్ అలెగ్జాండర్ బ్రిడ్జ్ అని ఉంది. ఇవన్నీ గూడా మనము ఈ పారిస్ సిటీ టూర్‌లో చూస్తాం. అలానే ఇంకొక మోస్ట్ బ్యూటిఫుల్ జర్నీ వచ్చేటప్పటికి మనకి సెయిన్ రివర్ క్రూజ్. ఆ సెయిన్ రివర్ క్రూజ్ అనేది ఫ్రాన్స్‌లోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రివర్. అది మనకి పారిస్‌లోంచి వెళ్తుంది. వెళ్ళినప్పుడు అది గూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ అన్నీ గూడా దాని నది ఒడ్డునే నిర్మించారన్నమాట. లైక్ మనకి ఈఫిల్ టవరు, తర్వాత లూవ్రే మ్యూజియము, తర్వాత అలానే రాజ్ కోటలు ఇవన్నీ గూడా ఆ బిల్డింగ్ రివర్ పక్కనే నిర్మించారు. అందువల్ల ఏంటంటే ఆ రివర్‌లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆడియోలో వీటి గురించి అన్నీ చక్కగా వివరిస్తారు. బ్రిడ్జెస్ ఆల్మోస్ట్ 9 బ్రిడ్జెస్ కట్టారు దాని మీద. సో, ఏ బ్రిడ్జ్ ఇంపార్టెంట్ ఎట్లా ఉంది అనేది గూడా కంప్లీట్‌గా వివరిస్తారు. అందుకని మనం పారిస్‌లో 2 నైట్స్ ఉంటామండి. ఓకే. దాని తర్వాత మనం బెల్జియం ఎళ్తాం. బెల్జియంలో మనకి వచ్చేటప్పటికి మినీ యూరప్ అని యూరప్‌లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నిటి కూడా ఒక చోట దాన్ని మినియేచర్ చేసి పెట్టారు పార్క్. హ్మ్. అది విజిట్ చేస్తాం. అక్కడ ఆటోమోనియం అని చెప్పేసి మనకి మళ్ళీ ఇంకొక హిస్టారికల్ స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్ ఫోటో స్టాప్ ఆగుతాము. తర్వాత మనకి అక్కడి నుంచి బయలుదేరి మనకి గ్రాండ్ ప్లేస్ అని ఉంది. గ్రాండ్ ప్లేస్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే బెల్జియంలో ఒక సిటీ సెంటర్. ఓకే. బట్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సిటీ సెంటర్. అటువంటి సెంటర్ మనం ఎక్కడా అంత అద్భుతంగా ఉంటుందనమాట. మొత్తం చుట్టుపక్కలంతా గూడా ఈ గోతిక్ ఆర్ట్ అనేది వాళ్ళు బాగా అక్కడ మెయింటైన్ చేస్తారు. ఆ హుహు. స్కల్ప్చర్స్ అన్నీ గూడా. దాంతో ఆ సిటీ సెంటర్ ఉంటుంది. సో, అక్కడి నుంచి బయలుదేరి మనం నెదర్లాండ్స్ ఎళ్తాం. నెదర్లాండ్స్ అనేది మనకి ల్యాండ్ ఆఫ్ కెనాల్స్. ఓకే. నెదర్లాండ్స్ అన్నీ గూడా కెనాల్స్‌లో ఉంటుంది. ఆ కెనాల్ క్రూజ్ గూడా మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. హ్మ్. చేసి మనము నెదర్లాండ్స్‌లోనే 2 నైట్స్ ఉంటామండి. ఓకే. అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ నెక్స్ట్ డెస్టినేషన్ జర్మనీ. హ్మ్. అక్కడి నుంచి జస్ట్ బోర్డర్ అనమాట. జర్మనీ ఒక 4 అవర్స్ జర్నీ ఉంటుంది. కలోన్ కేథడ్రల్ అని అక్కడ విజిట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ కంట్రీస్ అన్నీ కూడా మనం ఫ్లైట్ మీదే వెళ్ళాలా? లేకపోతే బస్ అండి. మనకంతా కూడా 4 అవర్స్ జర్నీ అంతే. మనకి అంతే. ఫ్లైటు ఫ్రాన్స్‌లో దిగినప్పటి నుంచి అంటే పారిస్‌లో దిగినప్పటి నుంచి మొత్తం మళ్ళీ రోమ్‌లో మనము డిపార్చర్ అయ్యే వరకు గూడా కంప్లీట్‌గా మనకి రోడ్ జర్నీ ఉంటుంది. మనం ఈ కంట్రీస్ అన్నీ కూడా బై రోడే. బై రోడ్డు ఎంత బ్యూటిఫుల్‌గా అసలు మనకి ఆ రోడ్స్ కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంటాయి. ఈ బ్రిడ్జ్ బసెస్ నుంచి లగ్జరీ. ఆ బ్రిడ్జ్ దాటామనుకోండి వేరే యెస్. దేశంలోకెళ్ళిపోతామా? అలానే ఉంటుందండి. సో, జర్మనీ వస్తాం. జర్మనీ నుంచి మనము బయలుదేరి జర్మనీలో స్టుట్‌గార్ట్ అనే ప్లేస్‌లో మనం స్టే చేస్తాం. హ్మ్. అక్కడి నుంచి బయలుదేరి మనం స్విట్జర్లాండ్ అంటే స్విట్జర్లాండ్ బోర్డర్ వస్తుంది మళ్ళీ. ఆ స్విట్జర్లాండ్ బోర్డర్ అంతా కూడా జర్మనీ స్టుట్‌గార్ట్ నుంచి మీరు బయలుదేరి స్విట్జర్లాండ్ రైన్ ఫాల్స్ అని ఉంటుంది. అది ఎంట్రీ అయ్యేంత వరకు బ్యూటిఫుల్ వ్యాలీ ఉంటుంది. బ్లాక్ ఫారెస్ట్ అంటారు. హ్మ్. ఆ బ్లాక్ ఫారెస్ట్‌లో మనం జర్నీ చేస్తా అక్కడ ఫేమస్ కుకు క్లాక్స్‌కి సంబంధించిన ఔట్‌లెట్స్ ఉన్నాయి. అది వాళ్ళు అట్లా ఎట్లా వస్తుంది ఆ కుకు క్లాక్ దాని హిస్టరీ అంతా కూడా వాళ్ళు అక్కడ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అది చూసిన తర్వాత మనకి రైన్ ఫాల్స్‌కొస్తామండి. అని స్విట్జర్లాండ్‌లోకి వచ్చేసాం. రైన్ ఫాల్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆల్‌మోస్ట్ దాంట్లో మనం ఒక 15 మినిట్స్ బోట్ రైడ్ ఉంటుంది. హ్మ్. అద్భుతంగా ఉంటుంది. ఆ ఫాల్స్ దగ్గరికెళ్ళి అదంతా చూసి కూడా 15 అంటే మనకి నయాగరా ఫాల్స్‌కి కొంచెం కూడా తీసిపోదండి. అంత అద్భుతంగా ఉంటుందనమాట. సో, అది చూసుకొని అక్కడి నుంచి జ్యూరిక్ సిటీకెళ్తాం. అక్కడ మళ్ళీ 3 నైట్స్ చేస్తాం. సెకండ్ డే రోజు వన్ మోర్ అట్రాక్టివ్ ప్లేస్ మౌంట్ ఇట్లీస్ అండి. అంటే స్విట్జర్లాండ్‌లో ఎక్కువేంటంటే ఆల్పైన్ మౌంట్స్ అంటారు. ఆల్పైన్ రేంజ్ అంటారన్నమాట. దాంట్లో 2 బిగ్గెస్ట్ మనకి మౌంటైన్స్ దాంట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మౌంటైన్ 10,000 ప్లస్ ఫీట్ అన్నమాట అది హైట్ ఉండేది. సో, దాంట్లో అది మౌంట్ ఇట్లీస్. అక్కడికి గూడా మనం ఒక కేబుల్ కార్‌లో వెళ్తామండి.
ఆ కేబుల్ కార్ జర్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ద కేబుల్ కార్ నార్మల్‌గా ఉంటుంది. మనకి స్నో అట్లా ఏం కనపడదు. సెకండ్ లెవెల్ ఆఫ్ ద కేబుల్ కార్ తీసుకురావడం మాత్రం అసలు మనం ప్రపంచంలోనే అంత బ్యూటిఫుల్ ప్లేస్ చూస్తున్నాం అనిపిస్తుందండి. చిన్న పిల్లలైపోతారు అందరూ గూడా. హ్మ్. అంత అద్భుతంగా ఉంటుంది మౌంట్ టిట్లీస్. తర్వాత మనం జ్యూరిక్ సిటీ టూర్ చూసుకుంటాం. సో, జ్యూరిక్ నుంచి బయలుదేరి మనము మధ్యలో ఆస్ట్రియా వచ్చే దారిలో లిచెన్‌స్టైన్ అని ఒక చిన్న స్మాల్ కంట్రీ ఉంది. కంట్రీ. కంట్రీ. హ్మ్. అది మీరు నమ్మరు, ఆల్‌మోస్ట్ అది ఒక 1500-2000 ఫ్యామిలీస్ ఉంటాయి అంతే దాంట్లో. అదొక కంట్రీ. అదొక కంట్రీ. ఇంకొక అద్భుతం ఏంటి దాంట్లో, ఆ కంట్రీ మొత్తాన్ని ఒక ట్రామ్ రైడ్‌లో చూసేయొచ్చు. ఓహ్! సో, ఆ ట్రామ్ రైడ్‌లో మనం ఆ లిచెన్‌స్టైన్ కంట్రీ అంటే ఆ లిచెన్‌స్టైన్ కంట్రీలో మెయిన్ ప్లేస్ మనకి చూసుకొని వస్తామనమాట. వడూజ్ అని ఉంటుంది. వడూజ్ మొత్తం కూడా ఒక ట్రామ్‌లో చూసుకొని సో, వస్తాం. మొత్తంగా 9 బ్యూటిఫుల్ కంట్రీస్ 9 చూపిస్తారు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అనేది చాలా తక్కువ పదం అండి. ఓకే. చాలా చాలా 12 తక్కువ పదం. నైట్స్, 13 డేస్ 13 అండి? డేస్. ఓకే. ప్యాకేజ్ కాస్ట్ ఎట్లా ఉంటుంది? ప్యాకేజ్ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి కంప్లీట్‌గా 3,25,000 ఉంటుంది అప్ టు నవంబర్ వరకండి. హుహు. ఎందుకంటే మనకి సీజన్ ఎండ్ అయిపోతా ఉంటుంది. డిసెంబర్‌లో అక్కడ చలి ఎక్కువ ఉంటుంది. బట్ ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటుందనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ మంచుతో కవర్ చేసి ఉంటుంది. దానికి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ తీసుకొనొచ్చింది. దాని కాస్ట్ వచ్చేటప్పటికి 3,50,000 అంటే ఒక రూ. 25,000 ఎక్స్‌ట్రా మనకి డిసెంబర్‌లో. ఓకే. సో, అక్కడ డిసెంబర్ ఇంకా మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ యెస్. అన్నీ కూడా మనం కవర్ మనం కవర్ చేసుకోవచ్చు. చేసుకుంటాం. రూ. 3,25,000. సో, ఇప్పుడు మనకి యాక్చువల్‌గా ఈ రూ. 3,25,000 ఆఫర్ ఉందండి. ఓహో! ఆఫర్ ఏంటంటే మనకి ఆగస్ట్ 31 లోపు గనుక ఎవరైనా బుక్ చేసుకుంటే అంటే మనకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ హ్మ్. ఈ 3 మంత్స్ గాని ఎవరైనా బుక్ చేసుకుంటే ఆగస్ట్ 31 లోపు వాళ్ళకి 3,00,000 లోనే ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ యూరప్ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేస్తుందండి. సో, అంటే నేరుగా ఒక 25,000 కట్ ఆఫ్ యెస్. చేసేస్తున్నారు మీరు. డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాం సూపర్. డైరెక్ట్‌గా. ఓకే. సో, మనం ఈ వడూరు నుంచి ఆస్ట్రియాలో మనకి స్వరోస్కి క్రిస్టల్ మ్యూజియం అని ఉందండి. వరల్డ్ ఫేమస్. హ్మ్. అంటే ఎవరైనా గాని అంత మంత్రముగ్ధులు అవ్వాల్సిందే లోపలికి ఆ మ్యూజియంలో. అంత బావుంటుంది ఆ మ్యూజియం అండి. అది చూసుకొని అక్కడి నుంచి మనం ఇంక ఇటలీలోకి ఎంటర్ అవుతాం. ఓకే. ఇటలీలో కూడా మనకి వెనిస్ ఫస్ట్ డెస్టినేషన్ అండి. వెనిస్ కూడా అంతా కూడా ఒక ఐలాండ్. సో, దాని లోపల అక్కడికి వెళ్ళాలంటే మనం బోట్‌లోనే వెళ్ళాల్సొస్తుంది. సో, ఆ బోట్‌లో వెళ్ళి అది ఆళ్ళు ఎంత డెడికేటెడ్‌గా వాళ్ళకున్న స్ట్రక్చర్ అంటే ఒక్కొక్కటి 400 ఇయర్స్, 500 ఇయర్స్ ఉన్న స్ట్రక్చర్స్ అవన్నీ గూడా. అంత చక్కగా ప్రిజర్వ్ చేసి, మనకంతా కూడా చక్కగా ఒక గైడ్ చక్కగా వివరిస్తాడు. ప్లస్ మధ్యలో కొన్ని కెనాల్స్ ఉంటాయి దాంట్లో గూడా. సో, కెనాల్స్ ఎవరన్నా రైడ్ వెళ్ళాలనుకుంటే గండోలా రైడ్ ఉంటే అది వెళ్ళొచ్చండి. అక్కడి నుంచి బయలుదేరి మనము లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అని వస్తాం. అంటే అది ఆ టవర్ అది ఇంక్లైన్ అవుతా ఉందండి. 4 డిగ్రీస్ వరకు ఇంక్లైన్ అయింది. ఇంక్లైన్ తర్వాత ఏం చేశారంటే అది ఇంక్లైన్ కాకుండా మళ్ళీ ఇంజినీర్స్ అందరూ కూడా దాన్ని ఆ ఇంక్లినేషన్ కాకుండా ఆపారనమాట. ఓకే. సో, అందుకని అది అట్లా ఇంక్లైన్ అయ్యే ఉంది. అది మోస్ట్ ఇప్పుడు విజిట్ ప్లేసెస్ అనమాట ఇటలీలో. హుహుహు. అది తర్వాత మనకి రోమ్. రోమ్ ఇంక చెప్పాల్సిన చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అది రో ఎంత చెప్పుకున్నా మనకు అర్థం యెస్. కాదు. ఆ ఆ కలోజియము, ఎక్స్‌పీరియన్సే. తర్వాత ఆ కలోజియం పక్కన రోడంతా గూడా ప్రపంచంలో ఉన్న బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ అన్నీ అక్కడే ఉన్నాయా అన్నట్టు అనిపిస్తుందండి. హ్మ్. అక్కడి నుంచి ట్రెవి ఫౌంటైన్ అని ఎళ్తాం. ఆ ట్రెవి ఫౌంటైన్ విజిట్ చేస్తాం. తర్వాత రోజు వాటికన్‌కెళ్తాం. వాటికన్ చూసుకొని బ్యాక్ టు మనం హైదరాబాద్ వస్తామండి. సో, ఇయన్నీ గూడా 12 నైట్స్, 13 డేస్ ఒక అద్భుతమైన ట్రావెల్ జర్నీ అండి ఇదంతా గూడా. ఓకే. దాన్ని ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా చక్కటి ప్లానింగ్‌తో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక తెలుగు టూర్ మేనేజర్ ఇక్కడి నుంచి అకంపెనీ చేస్తా దాన్ని ఫుల్‌ఫిల్ చేస్తుందండి. హ్మ్. అందువల్ల ఎవ్వరు గూడా కొంచెం గూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏది మనకి అకామిడేషన్ పరంగా గానీ, ఫుడ్ పరంగా గూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. అంటే మనకి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్. బ్రేక్‌ఫాస్ట్ కాంటినెంటల్ ఉంటుంది. లంచ్, డిన్నర్ మనకి ఇండియన్ రెస్టారెంట్‌లో ఉంటుంది. సో, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కంప్లీట్‌గా 12 నైట్స్, 30 డేస్ ప్యాకేజీ 3,25,000లో తీసుకొనొచ్చింది. ఎవరైనా ఇప్పుడు ఆగస్ట్ 31 బుక్ చేసుకోవాలంటే గనక రూ. 3,00,000 అంటే యాక్చువల్‌గా దానికి కూడా ఒక రూ. 1 తక్కువే. 2,99,999 లోనే తీసుకొనొచ్చారండి. ఓకే. సో, యూరప్ ట్రిప్ గురించి, ప్యాకేజ్ గురించి చాలా క్లియర్‌గా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద స్క్రోల్ అయిన నంబర్‌కి కాల్ చేయండి. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీకు అందుబాటులోకొస్తారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు ఎలా వెళ్ళాలి అనేది కూడా మంచిగా చక్కగా గైడ్ చేస్తారు. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ అండి.